రోజు నేను ఒక చిన్న విషయం మాట్లాడాలనుకుంటున్నా. అది ఎవరో కాదు, మన తొర్రిపళ్ళ నానిగాడి గురించి. వీడు ప్రెస్ మీట్ పెడితే సక్రంగా మాట్లాడు, అన్నీ వంకరగానే మాట్లాడతాడు. వీడు బతికే సక్రంగా లేదు, వీడందరి గురించి కూడా వంకరగానే మాట్లాడతాడు. ఇక ఆడి సంగతి, ఆడి కొడుకు సంగతి చెప్పాల్సిన పనిలే. గుట్కా గాండుగాడు ఆడికి మొన్న ఏదో సినిమా పెట్టాడు, ఏదో సినిమా డైలాగ్ చూసాడు, మీడియా ముందుకు వచ్చి ఎవట్టాడు ఎండిడా దేక్కిలేంగే అని అంటున్నాడు. వాడికి అంత సీన్ లేదు. కానీ ఒకసారి జనసేన కార్యకర్తలు మీ ఇంటి మీద కొత్త దెబ్బకే పోలీసులను పిలిపించుకొని సాయంత్రం దాకా అబ్బా గొడుగులు కనపడకుండా వెళ్ళిపోయారు. అలాంటిది మీరు ఏదో మచిలీపట్నంలో మీ తాత పేరు చెప్పుకొని మీరు మార్కెట్లోకి రన్ అవుతున్నారు. సరే, అది పక్కన పెట్టేస్తే, నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఆడవాళ్ళు శిరోమండనం అంటే స్వామివారికి తలనీలాలు సమర్పించి శిరోమండనం చేయించుకున్న దాన్ని కూడా మనోడు తప్పు పడుతున్నాడు. అసలు నాకు అర్థం కాదు ఏంటి. నిన్న పేరు నేను ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఇట్లాంటి లఫుట్టుగాళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారు, మళ్ళీ ఒక కులం కార్డ్ని వాడుతూ ఉంటారు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాడో ఒకసారి చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఒక్కరోజు కూడా తిరుపతికి గుండె ఉన్నవాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు. కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడని తీసుకొచ్చి గుండు కొట్టించేశాడు రాజకీయం కోసం. రాజకీయం కోసం ఎందుకు కట్టించాడు? వాళ్ళ బాబుకి ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది, అందులో సేఫ్గా బయటకు వచ్చాడని మీ రోజానే కదా మాట్లాడింది. వెంకటేశ్వర స్వామి మహత్యం ఏందో చూపించాడని అన్నారు. వాస్తవానికి వెంకటేశ్వర స్వామి మహత్యం చూపించాడు కాబట్టి ఆ బాబుకి ఎటువంటి దెబ్బ తగలకుండా సేఫ్గా బయటకు వచ్చాడు. సరే, ఆమెకి వేరే వాళ్ళ దృష్టి తెలుసుకొని సరే టెంపుల్కి వెళ్ళింది. ఆమె దేవస్థానానికి వెళ్ళి ఆమె రాజకీయాలు చేయలేదే. వెళ్ళి స్వామివారికి తలనీలాలు సమర్పించుకొని అన్నదానం వెంగబాంబ ప్రసాదాలయానికి వెళ్ళి భోజనం చేసి కొంతమంది భక్తులు కొట్టించి ఆమె ఇంటికి వచ్చింది. ఎక్కడ కూడా పాపం రాజకీయం మాట్లాడలేదే. ఎక్కడైనా ఒక రాజకీయం మాట్లాడిందా? పోనీ పలానా పొలిటికల్ విషయాలు ఏమైనా మాట్లాడిందా? ఆమె మౌనంగా వెళ్ళి తలనీలాలు సమర్పించుకొని వచ్చింది. అంతవరకే కదా. మరి నీకు అర్థం కావట్లే, అక్కడ రాజకీయం ఏముంది? రాజకీయం అంటే అట్లా కాదు. అంబటి రాంబాబు పేరుని నాని మీకు పద్దాకల జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసి, బొత్స సత్యనారాయణ ఈ మధ్య కొత్తగా యాడ్ అయ్యాడు, ఈ ముగ్గురిని ఎక్స్పోజ్ చేసి మీ ద్వారా కాపుల్ని రాజకీయ లబ్ధి పొందాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. అందులో భాగంగా నువ్వు మాట్లాడుతున్నావు, 25 తీసుకొని నువ్వు మాట్లాడుతున్నావు. పెళ్ళం మీద లైసెన్స్ తెచ్చుకొని దొంగతనంగా రేషన్ బియ్యం అమ్మి గూడాల్లో నుంచి బియ్యాన్ని ఓడల్లో తరలించేసి లక్షలు సంపాదించుకొని ఆ డబ్బుల్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టి తీరా అరెస్ట్ అయిపోయేసరికి నా పెళ్ళాంకి ఏం తెలియదు, నా పెళ్ళాం అమాయకురాలు, నేను చాలా అమాయకురాలని అని చెప్పేసి పెళ్ళాం పేరు మీద దొంగ లైసెన్సులు తీసుకొని రేషన్ బియ్యం వ్యాపారం చేసిన గొట్టంగాల దగ్గర ఆలోచన ఇంతకంటే దరిద్రంగా ఏముంటుంది? ఎందుకంటే నీ దృష్టిలో నీ వైఫ్కి ఏ స్థానం ఇవ్వాలో నీకు తెలియదు. అరే, లైసెన్స్ తీసుకున్నాడు ఎవడో నీ దగ్గర నుండి ఒక బినామీ గడి పేరు మీద తీసుకుంటాడు. ఎవరైనా సొంత పెళ్ళాం మీద తీసుకుంటారా గోడెం లైసెన్స్లు? సరే, తీసుకున్నోడివి సక్రంగా నిర్వహించాలి కదా. ఆమె రాజకీయాలతో సంబంధం లేదు, ఒక సాధారణమైనటువంటి గృహిణి, ఇంటికి పరిమితమైనటువంటి ఒక మహిళ. అలాంటి మహిళ మీద నువ్వు గూడెం లైసెన్స్ తీసుకున్నప్పుడు అందులో అక్రమాలు చేయకుండా ఉండాలి కదా. అక్రమాలు చేసావు, అడ్డంగా దొరికిపోయావు. తీరా మొగుడు పెళ్ళం ఇద్దరు ఎస్కేప్ అయిపోయారు. 4 రోజులు అజ్ఞాతవాతం గడిపేశారు. తర్వాత చివరికి చంద్రబాబు నాయుడు గారు, నేను తప్పు చేస్తే చేయొచ్చు కానీ నా భార్య అపసంబంధిని నా భార్యను ఎందుకు జైల్లో పెట్టినావు, అది అడుక్కున్నావు దేహి అన్న ముష్టి బతికి చివరికి ఎట్లా కట్ట వీళ్ళు కూడా ఎందుకులే ఒక మహిళని పాపం వాడికంటే సిగ్గులేదు, వాడికి పెళ్ళాం పేరు మీద దొంగ లైసెన్స్ తెచ్చుకొని ఆ గోడంలో నుంచి రైస్ను మాయం చేసి అమ్మేశాడు, వాడికి ఎలాగో సిగ్గులేదు, ఇప్పుడు అరెస్ట్ చేయాల్సి వస్తే పాపం అపసంబంధమైనటువంటి ఆ ఇంట్లో ఆడపిల్లని అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి కనికరించారు. అంటే ఆడదాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసి, ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఫ్రాడ్ చేసి, ఆడదాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకొని తీరా పలానా వ్యక్తి గుండా జరిగింది అని తెలిసినప్పుడు అది కూడా మా మహిళ అని మీ మిస్సెస్ పేరు చెప్పుకొని అడ్డం పెట్టుకొని తప్పించుకున్న నీలాంటి వెధవ కూడా రాజకీయాల గురించి ఇలాంటి మాటలు మాట్లాడతారు. మీ దగ్గర ఇలాంటి సంస్కారాన్ని ఎక్స్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సిగ్గులేదురా? నీ పెళ్ళాం మీద నువ్వు లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేసేటప్పుడు ఎంత ప్రగడ్బందీగా, ఎంత నిజాయితీగా చేయాలి. ఇదంతా తేడా వస్తే కట్టుకునే భార్యను నిన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెడితే సహజంగా రాజకీయాల పరమైనటువంటి పరంగా చేశారంటారు. కానీ ఇంట్లో ఉన్న మహిళను తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే కనీసం నీకెంత పరువు తక్కువ పని ఉంటుంది, ఎంత విలువ తక్కువ పని ఉంటుంది. అని సిగ్గు జ్ఞానం లేదురా నీకు? అలాంటి వెధవ నోట్లో నుంచి ఇంతకని సంస్కారాన్ని భాషను వింటామా?
ఇంతకంటే సంస్కారమైన భాషను వింటామా? నువ్వు ఎలాగో భ్రష్టు పట్టిపోయావు. నువ్వు నీ కొడుకునన్నా కనీసం వాడినన్నా కొంచెం లైన్లో పెట్టి ఒక తెలుగు మాస్టర్ చేత సుశూషన్ చెప్పించాడు. ఆడికి ఫాన్ అంటా ఉన్నాడు వాడు. ముఖేష్ అంబానీ గారి యాడ్లో ఇచ్చిన లాగా ఉన్నాడు ఆడు. నువ్వు ఇద్దరు మచిలీపట్నంలో ఒక కమిడియన్ గారి లాగా ఉన్నాడు. అబ్బా ఏక్ నెంబర్ అయితే బేటా దస్కా నెంబర్ అన్నట్టు ఇద్దరు కమిడియన్స్ లాగా ఉన్నారు. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు, ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా గౌరవపదమైనటువంటి భాషను వాడాలి.